హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు షాడో ఆఫ్ యాన్మీ. ఈ గొంతేదో కొత్తగా వినిపిస్తుంది అనుకుంటారా? లేదు గుర్తుపట్టిర్రు అనుకుంటున్నా. చాలా గ్యాప్ వచ్చిందిగా మామ. అవును గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుంచి గ్యాప్ రాదు. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కొడదాం. కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల ఒక 2 మంత్స్, 2 మంత్సే కదా! 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. సో, ఇప్పటి నుంచి అలా రాదు. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కొడదాం. సో, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏందంటే టాప్ 10 బెస్ట్ విన్ రిలీజ్ యూజర్స్ ఇన్ 'నరుటో' సిరీస్. స్ట్రాంగ్ అంటలేము. బెస్ట్ అంటున్నాము. స్ట్రాంగ్ అంటే వేరే విధంలో పోతది. నేను బెస్ట్ అంటున్నా. అంటే స్ట్రాంగ్ అయినా గాని దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసే వాళ్ళే గదా బెస్ట్ అయితారు. వాళ్ళు స్ట్రాంగ్‌గా యూజ్ చేస్తున్నారా లేదా అనేది అక్కడ పాయింట్ కాదు. దాన్ని ఎంత బాగా యూజ్ చేస్తున్నారు, కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నారా లేదా అనేదే పాయింట్. సో, మీకు బెస్ట్‌కి, స్ట్రాంగ్‌కి తేడా తెలిసింది అనుకుంటున్నా. ఇప్పుడు మనం టాప్ 10 బెస్ట్ విన్ రిలీజ్ యూజర్స్‌ని అయితే చూద్దాం 'నరుటో' సిరీస్‌లో ర్యాంక్ చేస్తా నేనిప్పుడు. సో, 'నరుటో' యూనివర్స్‌లో విన్ రిలీజ్ అంటే సింపుల్ గాలి కాదది. అది ఒక డేంజరస్ నేచర్ ఏందిరా అరేయ్! ఇది ఎవర్రా రాసింది పదము? స్టార్టింగే నాకు పెట్టారా? ఓకే. నేచర్ ట్రాన్స్‌ఫర్మేషన్ వద్దులే ఇక మీకు అర్థమైందనుకుంటున్నా. అయితే దీన్ని అటాక్ కోసం యూజ్ చేస్తారు. డిఫెన్స్ కోసం కూడా యూజ్ చేస్తారు. చాలా పవర్‌ఫుల్‌గా అయితే ఉంటదిది. అయితే దీన్ని పవర్‌ఫుల్‌గా బెస్ట్‌గా యూజ్ చేసే షినోబీస్ చాలా మందే ఉన్నారు. ఈ విన్ రిలీజ్ అనే కాన్సెప్ట్ అయితే 'నరుటో' సిరీస్‌లో ఉన్న 5 నేచర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో ఒకటి. కానీ దీన్ని మాస్టర్ చేయడం అయితే అంత ఈజీ కాదు. ప్రాపర్ కంట్రోల్, ట్రైనింగ్ సో, ఇలాంటియన్నీ కలిసి మంచిగా నేర్చుకుంటేనే విన్ రిలీజ్ ఒక రియల్ పవర్‌నయితే బయటికి తీయగలుగుతారు. ఈ విన్ రిలీజే చాలా డేంజర్ అంటే ఆ 5 నేచర్స్‌లలో. దీన్ని ఇంకా వేరే దాంతోటి కంబైన్ చేసి అయితే యూజ్ చేసినా అంటే ఫైర్ తోటి, వాటర్ తోటి వీటితోటి కంబైన్ చేసి యూజ్ చేసినారు. అది ఇంకా పవర్‌ఫుల్‌గా చాలా డేంజరస్‌గా అయితే మారుతది. అది షూర్ హిట్ తాకిందనుకోండి ఆ పర్సన్‌కయితే ఇగ లైఫ్‌లో చెప్పుకోనికి ఏముండదు. నాకు తెలిసి మీకు అందరికి విన్ రిలీజ్ అంటున్నప్పటి నుంచి మీకు 'నరుటో' మాత్రమే గుర్తొస్తున్నట్టుండు. బట్ కాదు చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ టెక్నిక్స్ అయితే 'నరుటోలో' మోస్ట్ డేంజరస్‌గా అయితే మారినాయి. సో, ఇప్పుడు మనం ఈ వీడియోలో 'నరుటో' యూనివర్స్‌లో టాప్ 10 బెస్ట్ విన్ రిలీజ్ యూజర్స్‌ని అయితే ర్యాంక్ చేయబోదాం. చేద్దాం. ఎవరు జుట్సులో టాలెంటెడ్, ఎవళ్ళు డెడ్లియెస్ట్ జుట్సుని బాగా నేర్చుకున్నారో, యూజ్ చేయగలుగుతారు. ఎవళ్ళు విన్ రిలీజ్‌ని ఒక ఆర్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారో చూద్దాము. టాప్ 10 వచ్చేసి బాకీ. ఈ బాకీ ఎవడని మీకు అనిపిస్తుందా? మనం చూడని ఎగ్జామ్స్ ఆర్క్‌లో అయితే గారా వాళ్ళ టీమ్‌కి ఒక లీడర్ ఉంటాడు చూడండి. తనే తిను. ఇంకా ఒరోచిమారు ఒక ప్లాన్‌లో కూడా మెయిన్ కీ రోల్ ప్లే చేసేది తినే. అయితే తినకి స్క్రీన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ పవర్ లెవెల్‌లో మాత్రం అలా లేదు. తక్కువేం లేదు. తను విన్ స్టైల్‌ని చాలా బాగా యూజ్ చేయగలడు. ఇక గుర్తుకున్నట్టయితే బాకీ ఇంకా ఒరోచిమారు కాబుటో ఇద్దరు కలిసి సీక్రెట్‌గా ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటా ఉంటారు. అయితే కాబుటో పైన అయితే ఒక పర్సన్ అయితే స్పై చేస్తా ఉంటాడు గెకో. లీఫ్ విలేజ్ అతను. తను వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే స్పై చేసి వాళ్ళు చెప్పిందంటే ఇంటాడు కదా! మీకు ఆ సీన్ గుర్తుకుందనుకుంటున్నా. సో, అదైతే బాకీకైతే తెలిసిపోతది తను స్పై చేస్తుండని చెప్పి. సో, దాని నెక్స్ట్ మూవ్‌మెంట్ నో వార్నింగ్, నో లాంగ్ ఫైట్ జస్ట్ ప్యూర్ విన్ రిలీజ్ పవర్ అయితే చూపించి తననైతే చంపేస్తాడు. సో, మనం ఆ సీన్‌లో చూసినాం అసలు తను ఎలాంటి షో ఆఫ్ ఫైట్ చేయడు, ఓవర్ యాక్షన్ చేయడు. జస్ట్ తను ఒక విన్ స్టైల్ అటాక్ తోడైతే తను ఒక్క సెకండ్‌లో అయితే ఫినిష్ చేసేస్తాడు. సో, ఆ సీన్ చూసినాక మనకు క్లియర్‌గా అర్థమైపోవాలి. బాకీకి విన్ రిలీజ్ పైన ఎంత మంచి కంట్రోల్ ఉందో, ఎంత మంచి ప్యాషన్ అన్నీ ఉన్నాయిగా వానికి విన్ రిలీజ్ పైన. సో, అందుకే తను విన్ రిలీజ్ యూజర్స్ లిస్ట్‌లో టాప్ 10లో ఉండు. సో, మీకు మళ్ళోసారి పవర్ చూడాలనుకుంటే చూడండి ఒకసారి. మీకు తెలుస్తది. నేను చెప్పిన సీన్ చూడండి. తను విన్ రిలీజ్‌ని ఎంత మంచిగా కంట్రోల్ చేయగలుగుతాడో. ఇక నెక్స్ట్ టాప్ 9 వచ్చేసి ఇర్జెన్ సారుటోబి. కోనా విలేజ్ ఒక తాడు కాగే. తనకి ప్రొఫెసర్ అనే పేరనేది ఊరికే ఏం రాలేదు మామ. తను అన్నీ బాగా యూజ్ చేయగలుగుతాడు కాబట్టి, అలానే 5 నేచర్స్ కూడా బాగా యూజ్ చేస్తాడు కాబట్టి తనకు ఆ పేరొచ్చింది. ఫోర్త్ గ్రేడ్ నింజా వార్‌లో అయితే మనకి ఇర్జెన్ అయితే తన ప్యూర్ క్లాస్‌నయితే చూపిస్తాడు. కాబుటో సమన్ చేసిన ఒక బుద్ధ అయితే ఉంటది కదా! దాన్ని స్టాప్ చేయనీకైతే ఇర్జెన్ తన ఒక బ్రెయిన్ అయితే ఆ టైంలోనే బాగా వాడిండనుకుంటా నేనైతే మొత్తం సిరీస్‌లో. అయితే తన నుంచి ఒక 4 షాడోస్‌నయితే తీసి ప్రతి ఒక్క షాడో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్‌నయితే యూజ్ చేస్తాడు. ఫైర్, అర్త్, లైట్నింగ్, విండ్ ఇలా యూజ్ చేశాడనమాట. అయితే అందులో మనం చూడొచ్చు విండ్‌ని కూడా తను చాలా బాగా యూజ్ చేస్తాడు. తను 5 నేచర్స్‌ని యూజ్ చేసుకుంటా విండ్‌ని చాలా బాగా యూజ్ చేస్తాడు అన్నిట్ల కన్నా. అంటే చూడండి తనకెంత మంచి పట్టుందో విన్ రిలీజ్ పైన. సో, అటాక్స్‌లన్నీ యూజ్ చేసి అయితే ఆ బుద్ధనైతే మొత్తం స్టాప్ చేసేస్తాడు. సో, అర్థం చేసుకోండి తనకి అన్నిట్ల పైన మంచిగుంది. విన్ రిలీజ్‌ని కూడా ఆ సిట్యుయేషన్స్‌లో అంత బాగా యూజ్ చేసిండంటే తనకి ఎంత బాగా విన్ రిలీజ్ వాడొచ్చనేది. తను బెస్ట్ యూజరా కాదా పక్కన పెట్టండి. బట్ ఆ సిట్యుయేషన్‌లో అన్ని నేచర్స్‌తో పాటు విన్ రిలీజ్‌ని కూడా చాలా బాగా యూజ్ చేసిండు కాబట్టి దాంట్లో తను కొంచెం స్ట్రాంగే. బెస్ట్ అని చెప్పి అయితే మరి టాప్‌లో పెట్టలేము. ఎందుకంటే ఎక్కువ సీన్స్ చూడలేము. ఆ బ్యాటిల్‌లో మాత్రమే మనం చూసినాం. అందుకే నైన్త్ ప్లేస్‌లో ఉండు ఇర్జెన్ సారుటోబి. నెక్స్ట్ టాప్ 8 వచ్చేసి ఆసుమా సారుటోబి. చాలా మంది ఆసుమా సారుటోబిని ఫైర్ రిలీజ్ ఎక్స్‌పర్ట్‌గానే గుర్తుపెట్టుకుంటారు. కానీ తను విన్ రిలీజ్‌ని కూడా చాలా బాగా యూజ్ చేయగలుగుతాడు. డేంజరస్ నింజా దాంట్లో కూడా తను. సారుటోబి క్లాన్ ఒక బ్యాక్‌గ్రౌండ్ వల్ల తనైతే చక్ర కంట్రోల్, కాంబాక్ట్ కలిపి బాగా టాప్ లెవెల్ అయితే యూజ్ చేయగలుగుతాడు. అందులోనూ విన్ రిలీజ్‌ని కూడా చాలా స్మార్ట్‌గా అయితే యూజ్ చేయగలుగుతాడు. ఆస్మా యూజ్ చేసే డస్ట్ క్లౌడ్ టెక్నిక్ అనేది చూడనికి చాలా సింపుల్‌గా కనిపిస్తది. కానీ యాక్చువల్లీ అదైతే ఒక లిటికల్ జుట్సు. ఆస్మా అయితే తన నోరు నుంచి అయితే రిలీజ్ చేస్తాడు కొన్ని డస్ట్ పార్టికల్స్‌ని. అవి డైరెక్ట్‌గా ఆపోనెంట్‌ని అయితే అట్లా
చీట్ చేసి అంటే ఇట్లా చాకు లైక్ కటానా ఎలా కట్ చేస్తదో అలా కట్ చేస్తదనమాట అది గూడా. అది గూడా ఒకవేళ ఫుల్ ఫోర్స్ తోటయితే అటాక్ చేసిందనుకో అక్కడికించి అక్కడికి తప్పించుకోవడం గూడా ఇంపాసిబుల్ అసలకి. ఈ టెక్నిక్ అయితే ఆస్మా ఈడన్ పైనయితే యూజ్ చేస్తాడు. మనం చూడొచ్చు గుర్తుకుందనుకుంటున్నా. ఏడో టెన్సేలో రియాన్‌మెంట్ అయినా గూడా తన స్టూడెంట్స్ పైన గూడా యూజ్ చేస్తాడు. సో, అంటే ఈ విండ్ రిలీజ్ అనేది ఒక బ్యాటిల్‌లో చాలా బాగా యూజ్ అవుద్ది. ఆపోనెంట్‌ని కొంచెం అటాక్ చేయనీకి లాంగ్ రేంజ్ నుంచే గాని దేనికైనా. లైక్ డ్యామేజ్ చేయనీకి చాలా యూజ్ అవుద్ది. అలానే తను వొడెంట్ మౌంటైన్ గేట్ టెక్నిక్ గూడా యూజ్ చేయగలుగుతాడు. అంటే నాకే నోరు తిరగనీకి టైం పట్టింది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఆగండి. ఈ జుట్సు వల్ల అయితే తను చక్ర బ్లేడ్స్‌నయితే లాంగ్ డిస్టెన్స్ నుంచి కంట్రోల్ చేయగలుగుతాడు. క్లోజ్ రేంజ్ కాంబాట్‌లో ఈ బ్లేడ్స్‌ని లాంగ్ రేంజ్ లిథికల్ వెపన్స్‌గా అయితే మార్చగలడు. సో, ఇది జూశాక మనం అర్థం జేసుకోవాలి. ఆస్మాకి విండ్ రిలీజ్ మీద రా పవర్ కన్నా పొజిషన్ అలానే టెక్నికే చాలా బాగున్నాయని జెప్పి. సో, అందుకే స్ట్రాంగ్ అయినా గానీ వాళ్ళు దాన్ని ఎలా యూజ్ జేస్తారో బట్టి మనం ర్యాంక్ జేద్దామన్నా. సో, మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటా బెస్ట్‌కి, స్ట్రాంగ్‌కి తేడా ఏందో ఇప్పుడు. సో, దీనివల్ల ఆస్మా అయితే 8థ్ ప్లేస్‌లో ఉండు. దీనికన్నా బాగా యూజ్ చేసేవాళ్ళున్నారు. అందుకే ఈ ప్లేస్‌లో ఉండు. ఇక టాప్ 7 వచ్చేసి గారా. గారానా? గారా అంటే నాకు తెలుసు అందరికి ఫస్ట్ గుర్తుకొచ్చేది శాండే. కానీ చాలా మంది నోటీస్ చేయని విషయం ఏంటి అంటే ఆ శాండ్ పవర్‌ని విండ్ రిలీజ్‌తో కలిపి ఇంకా డేంజరస్‌గా అయితే మార్చేస్తాడు గారా. గారాకి శాండ్ మాత్రమే కాదు దాన్ని సపోర్ట్ చేయనీకి విండ్ రిలీజ్ గూడా ఉంది. దాన్నైతే యూజ్ చేసి అటాక్ రేంజ్, స్పీడ్ సో, ఇవన్నీ అయితే తను ఇంకా పెంచుతాడు. నరుటోతో జరిగిన ఒక ఫైట్‌లో మనం చూడొచ్చు. గారా అయితే శాండ్ స్టోన్ ఇంకొకటేమో ఉంటది దాని పేరు ఇంకో పదం నాకు గుర్తుకు రావట్లేదు. అయితే దాన్నైతే యూజ్ చేస్తాడు. అది చూసాక మనకు క్లియర్‌గా అర్థం కావాలి. విండ్ రిలీజ్ హెల్ప్‌తో శాండ్‌ని ఒక వేవ్‌లా స్టోన్‌లో అయితే మార్చి నరుటోని తన షాడో క్లోన్స్‌ని చాలా లాంగ్ డిస్టెన్స్‌కి అయితే తూసి పడేస్తాడు గారా. అది జస్ట్ రా స్ట్రెంత్ కాదు. అది కంట్రోల్ తోటి చేసిందది. అలానే ఇది జస్ట్ అటాక్‌లో మాత్రమే కాదు డిఫెన్స్‌లో కూడా విండ్ రిలీజ్ గారాకి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తది. ఇది మాత్రమే కాదు గారా పెద్దగైనా కూడా మనం చూడొచ్చు. తనైతే దాన్ని ఇంకా బాగా యూజ్ చేస్తాడు. స్కై శాండ్ డిఫెన్స్ జుట్సునైతే యూజ్ చేసి గారా అయితే ఎంటైర్ విలేజ్‌ని కూడా ప్రొటెక్ట్ చేస్తాడు. దేని ద్వారా ఒక క్లే బాంబ్స్‌తో అదే అటాక్ చేస్తారు కదా! అవి పడకుండా సేవ్ చేస్తాడు. ఆ ఎయిర్ ప్రెషర్‌ని అలానే శాండ్ కంట్రోల్‌తో అయితే బ్లాక్ చేస్తాడు ఆ అటాక్స్‌ని. అంటే చూడండి గారా ఎంత మంచిగా యూజ్ చేస్తుండో పర్ఫెక్ట్ యూజర్ అని చెప్పొచ్చు విండ్ రిలీజ్‌లో. డైరెక్ట్‌గా విండ్ రిలీజ్ యూజ్ చేయడు తను శాండ్‌కి విండ్‌ని కలిపి అయితే చాలా బాగా యూజ్ చేస్తాడు. ఆల్ రౌండ్ బ్యాటిల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది తన నుంచి. సో, గారా విండ్ రిలీజ్‌లో అటాక్‌లో స్ట్రాంగే, డిఫెన్స్‌లో స్ట్రాంగే, కంట్రోల్‌లో అయితే కింగ్ అని చెప్పొచ్చు తను విండ్ రిలీజ్‌ని. అందుకే గారా అయితే విండ్ రిలీజ్ యూజర్స్ లిస్ట్‌లో టాప్ 7లో అయితే ఉండు. మీరేమనుకుంటున్నారు? అసలు గారా విండ్ రిలీజ్ యూజ్ చేస్తారని చెప్పి మీకు ఇంతవరకు తెలుసా? ఇదే ఫస్ట్ సారా? టాప్ 6 వచ్చేసి ఫస్ట్ గారా పవర్ గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తుకొచ్చేది ఏంది శాండ్. శాండ్ గురించి మాట్లాడుకుంటే మనం అస్సలు ఇగ్నోర్ చేయంది ఏంది షికాకుని. ఎలా మర్చిపోతామో అస్సలు మర్చిపోము. టాప్ 6లో ఉంది ఆ షికాకు. షికాకు గారాలో సీల్ అయిన టెయిల్ బేస్టే అది అందరికి తెలిసే. తను ఒక నింజా కాకపోయినా గానీ విండ్ రిలీజ్‌లో అయితే కొన్ని డేంజరస్ టెక్నిక్స్‌ని అయితే యూజ్ చేస్తాడు తను. షికాకు ఒక సిగ్నేచర్ అటాక్ ఏందంటే ఎయిర్ బుల్లెట్స్. ఇది సింపుల్ ఎయిర్ బుల్లెట్స్ కాదు. మౌత్ నుంచి రిలీజ్ అయిన ఒక హై ప్రెషర్ విండ్ బుల్లెట్స్. ఈ బుల్లెట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే గామాబుంటా వాటర్ బుల్లెట్స్‌ని క్యాన్సెల్ చేసేస్తాయి. అంటే నార్మల్ విండ్ రిలీజ్ కాదు ఇది. టెయిల్ బేస్ లెవెల్ పవర్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే షికాకు సింగిల్‌గా అయితే ఫైట్ చేయడు. గారా ఒక శాండ్ ప్లస్ షికాకు విండ్ రిలీజ్ ఈక్వల్ టు డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. గారా అయితే ఎయిర్‌లో మల్టిపుల్ శాండ్ షేప్స్‌ని అయితే క్రియేట్ చేసినాక షికాకు శాండ్ బాంబ్స్‌ని అయితే స్లేవ్ చేసి విండ్‌తో ప్రెషర్ చేస్తాడు. అన్ని శాండ్ బాంబ్స్‌ని ఒకే టైమ్‌లో ఒక పర్సన్ పైన లాంచ్ చేస్తే ఒక మాసివ్ శాండ్ అటాక్ అయితే అయిద్దది. మనం చూడొచ్చు ఈ కాంబినేషన్‌ని మదరా మీద కూడా యూజ్ చేస్తారు. ఆ అటాక్ మదర పైన అంత డ్యామేజ్ చేయకపోయినా గానీ, మదర ఒక్కసారి ఆ స్ట్రెంత్‌కి షాక్ అయ్యి ఒక మూవ్‌మెంట్ దానికి ఒక స్టిల్ ఇస్తాడు. ఒక రియాక్షన్ ఇస్తాడు. అది చాలు మనకి చూపిస్తుంది ఆ టెక్నిక్ ఎంత స్కేల్ ఎంత అదై ఉంటే అది మదర రియాక్ట్ అయితాడు చెప్పండి. 7లో ఉన్నోళ్ళని 6లో ఉన్నోళ్ళని చూసినాక మీకు అర్థం కావాల్సింది ఏందంటే కంట్రోల్ వచ్చేసి గారాది, పవర్ వచ్చేసి షికాకుది. వీళ్ళిద్దరు కలిసి ఒక డెడ్లీ కాంబినేషన్ అయితే అయితారు. అందుకే షికాకు 6థ్‌లో ఉండు. ఎందుకంటే గారా అంత బాగా కంట్రోల్ చేయనికి కారణమే తిను గదా! అందుకే తిను 6థ్‌లో ఉండు. కొంచెం ముందు పెట్టా. నిజం చెప్పాలంటే విండ్ రిలీజ్ హిస్టరీలో షికాగో ఒక అండర్ రేటెడ్ పవర్‌ఫుల్ పేరైతే దొరికింది తినకిప్పుడు. ఇక లేదనుకోండి అంటే అప్పుడు సిరీస్ టైమ్‌లో చెప్తాను. ఇప్పుడు అయిపోయింది బుర్రలోకి వచ్చాము మనం ఇంకేడుంటాడు వదిలేయండి అదంతా ఇప్పుడు. టాప్ 5 వచ్చేసి ఆకుజు. అకాట్సుకిలో ఉన్న ఒక డబ్బు పిచ్చోడేం గాదు. యాక్చువల్‌గా ఆకుజుకి అన్ని 5 బేసిక్ నేచర్ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయడం వచ్చు. తను విండ్ రిలీజ్‌ని ప్రతిసారి యూజ్ చేయడం మనం చూడం గానీ, ఏదో ఒక తను యూజ్ చేస్తాడు చూడండి. అప్పుడు మాత్రం డ్యామేజ్ అయితే చాలా సివియర్‌గా అయితే ఉంటది. సో, యాకుజు గానొక విండ్ రిలీజ్‌లో సిగ్నేచర్ మూవ్ టెక్నిక్ ఏందంటే ప్రెషర్ డ్యామేజ్. ఇది సింపుల్ విండ్ బ్లాస్ట్ టెక్నిక్ గాదు. ఒక మాసివ్ ఏరియాలో అయితే ఒకటే పాయింట్‌లో అయితే ఎయిర్‌ని మొత్తం రిలీజ్ చేసేస్తాడు. తన విండ్ రిలీజ్‌ని మొత్తం ఆ ప్లేస్‌లో. అలానే తిను ఈ విండ్ రిలీజ్‌ని అయితే ఫైర్ రిలీజ్ తోటైతే కంబైన్ చేసి యూజ్ చేయగలుగుతాడు. ఈ విండ్ ప్రెషర్ అయితే ఫైర్‌ని ఇంకా ఫాస్ట్‌గా అయితే చేస్తది. సో, అప్పుడు ఆ అటాక్ ఒక ఇంపాక్ట్
రియాక్ట్ అయితే డబల్ అయితది. దాని పవర్ అయితే వేరే లెవెల్‌కైతే ఎళ్ళిపోతది. మామూలుగా విండ్ డేంజర్, ఫైర్ డేంజర్ అలాగలాగానే ఇవి చాలా డేంజర్ అయితే ఇవి 2 కంబైన్ చేసి యూజ్ చేస్తాడు. సో, అప్పుడు చాలా డేంజరస్‌గా అయిపోతాడు తను ఇంకా. సో, ఇవనేది ఆపోనెంట్‌ని చాలా రిస్క్‌లో పెట్టేస్తాయి. అందుకే వీడు అన్ని బాగా యూజ్ చేస్తాడు. ప్రతి లిస్ట్‌లో ఉంటాడు వీడు ఏదో ప్లేస్‌లో. సో, అందుకే వీడు ఇప్పుడు విన్ రిలీజ్‌లో అయితే ఇవి ఇంకా బాగా విన్ రిలీజ్‌ని కూడా బాగా యూజ్ చేస్తాడు కాబట్టి టాప్ 5లోకి వచ్చిండు. టాప్ 4 వచ్చేసి ఉరోచిమారు. ఉరోచిమారు అంటే చాలామంది స్నేక్ జుట్సుస్, ఎక్స్‌పెరిమెంట్స్, ఫర్బ్రెన్ జుట్సుస్ అని అనుకుంటారు చాలామంది. కానీ రియాలిటీ ఏంటంటే విన్ రిలీజ్‌లో కూడా ఉరోచిమారు చాలా స్ట్రాంగ్ యూజర్. 3 లెజెండరీ శానిన్స్‌లో ఒక్కడిగా ఉరోచిమారుకైతే మల్టిపుల్ విన్ రిలీజ్ జుట్సుస్ మాస్టరీ అయితే ఉంది. మీకు నరుటో సిరీస్‌లో ఫారెస్ట్ ఆఫ్ డెత్ అది గుర్తుకుందా? దాంట్లో టీమ్ 7 ముందు ఉరోచిమారు ఒక డ్రామాటిక్ ఎంట్రీ అయితే ఇస్తాడు గుర్తుకుందా మీకు అది? అయితే అది జస్ట్ ప్రెజెన్స్ కాదు. తనైతే అక్కడ ఒక విన్ రిలీజ్ టెక్నిక్‌ని అయితే యూజ్ చేసిండు. గ్రేట్ బ్రేక్ త్రూ. ఈ జుట్సు క్రియేట్ చేసిన ఒక హ్యూజ్ గట్స్ ఆఫ్ విన్ వల్ల అయితే నరుటో, సాస్కే, సకురా వీళ్ళు మొత్తం షాక్ అయిపోతారు. ఇదేంది ఇలా వస్తుందని చెప్పి మొత్తం మీరు చూసారనుకుంటా అది. మీరు చూడొచ్చు వాళ్ళు ఎలా భయపడతారో. ఈ గ్రేట్ బ్రేక్ త్రూ సింపుల్ విండ్ బ్లాస్ట్ కాదు. ఇది ఒక వైల్డ్ రేంజ్ ప్రెజర్ అటాక్. ట్రీస్ అనేవి షేక్ అవుతాయి. గ్రౌండ్ మొత్తం వైబ్రేట్ అవుద్ది. ఆపోనెంట్స్ బ్యాలెన్సే తప్పిపోతాడు. ఇక్కడ ఉరోచిమారు ఏందంటే ఒక్కదానిపైనే డిపెండ్ అయి ఉండడు. చాలా యూజ్ చేస్తాడు ఈ విన్ రిలీజ్‌లో. గేల్ పామ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాడు విన్ రిలీజ్‌లో. అలానే నార్మల్ విన్ రిలీజ్ బ్రేక్ త్రూ అనేది ఇలాంటివి యూజ్ చేస్తాడు తను. క్లోజ్ రేంజ్ కాంబాట్‌లో అయితే గేల్ పామ్ అనే అటాక్‌ని అయితే యూజ్ చేసి ఆపోనెంట్ మూవ్‌మెంట్స్‌ని అయితే కంట్రోల్ చేస్తాడు. అలానే మిడ్ రేంజ్‌లో అయితే ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ అటాక్ అది యూజ్ చేస్తాడు. అయితే ఉరోచిమారు ఒక ఫైటింగ్ స్టైల్‌లో విన్ రిలీజ్ అయితే ఒక సపోర్టింగ్ టూల్ అని చెప్పొచ్చు తనకి. బ్యాటిల్‌ని కంట్రోల్ చేస్తాడు ఆ టూల్ తోటి. ఆపోనెంట్ ఒక పొజిషన్ అలానే డైరెక్షన్, టైమింగ్ అన్నీ ఉరోచిమారు అయితే డిసైడ్ చేస్తాడు. అందుకే ఉరోచిమారు ఎప్పుడు విన్ రిలీజ్ యూజ్ చేసినా మాక్సిమం పవర్ తోటైతే దాన్ని యూజ్ చేస్తాడు. సో, అందుకే ఉరోచిమారు 4థ్ ప్లేస్‌లో ఉండు. తోపు ఉరోచిమారు అన్నిట్లలో అందుకే. టాప్ 3 వచ్చేసి కొంచెం ఫాస్ట్ కొట్టేద్దాం మామ. ఎందుకంటే మరి వీడియో ఎక్కువ లాంగ్ వస్తే కూడా ఏమో టాప్ 10 ఇంత లాంగా అనిపిస్తుంది. ఆళ్ళు తెలిసినోళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం వద్దని చెప్పి చెప్పాలనుకుంటున్నా. సో, టాప్ 3లో ఉన్నోళ్ళంటే టిమారి. టిమారి గురించి మీకు తెలిసిందే గదా! అసలు మనం టిమారి అనంగానే మనకు గుర్తుకొచ్చేది టిమారి యొక్క క్యూట్‌నెస్, యాటిట్యూడ్ కాదు. విన్ రిలీజ్. ఆ విన్ రిలీజ్ మాత్రమే గుర్తుకొస్తది. షికమారు వదిలేయడం మరి. విన్ రిలీజ్ మాత్రమే టిమారి అంటే మనకు గుర్తుకొచ్చే పవర్. సో, చూస్తున్నాం 'నరుటో క్లాసిక్' నుంచి ఆడికి 'బొరుటో' రాగా వచ్చేరాక గూడా టిమారిని చూస్తున్నాం. విన్ రిలీజ్‌ని ఎలా యూజ్ చేస్తే దాని గురించి ఏం మాట్లాడాలి చెప్పు టిమారి గురించి. సో, తెలుసు కాబట్టి నెక్స్ట్ క్యారెక్టర్‌కెళ్ళిపోదాం. ఎందుకు అనవసరంగా వీడియో లెంత్ పెరుగుద్ది. ఇక టాప్ 2 వచ్చేసి నాకు తెలిసి మీరు ఒప్పుకోరు. గొడవలు గూడా చేస్తారని కామెంట్ సెక్షన్‌లో. అన్న చెప్పాలి మామ. అంటే వాళ్ళ పవర్ అలా ఉంది. ఎవలంటే 'డాంజో షిమురా' తెలుసు. 'డాంజో' అనంగానే మనకసలు జుట్సులు గుర్తుకు రావు. వాని క్రిమినల్ మైండ్‌సెట్ మాత్రమే గుర్తుకొస్తది మనకి. విన్ రిలీజ్ విషయానికొచ్చేస్తే మాత్రం 'డాంజో' ఒక కంప్లీట్ మాన్స్టర్ అని చెప్పొచ్చు. 'సాస్కే'తో ఫైట్‌లో మనం 'డాంజోను' విన్ రిలీజ్ యూజ్ చేయంగా మనం చూసినాం. వాని విన్ రిలీజ్ ఎంత పవర్‌ఫుల్ అంటే 'సాస్కే'కు 'సుసానో' ఒక స్టేబిలిటీ‌నే డిస్ట్రాయ్ చేసేసింది. 'సుసానో' అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మామ. దాన్నసలు డిఫీట్ చేయలేం. దాన్నసలు బ్రేక్ చేయలేం. అలాంటి దాన్ని విన్ ప్రెజర్ తోటి షేక్ చేసిండంటే 'డాంజో' యొక్క స్కిల్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోండి విన్ రిలీజ్‌లో. 'డాంజో'తోనైతే మల్టిపుల్ విన్ రిలీజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, తను ఒక్క దానిపైన డిపెండ్ అయ్యి ఉండడెప్పుడు. తన దాంట్లో మోస్ట్ డేంజరస్ తనకి బాగా యూజ్ అయ్యేది ఏదైనా ఉందంటే 'బాకా సమ్మనింగ్'. 'బాకు' అనే ఎలిఫెంట్ సమ్మనింగ్ అయితే మ్యాసివ్ సెర్చ్‌నయితే క్రియేట్ చేస్తది. ఈ సెక్షన్‌లో ఆపోనెంట్స్ అయితే పుల్ చేస్తది. 'డాంజో' విన్ రిలీజ్‌తో అటాక్ అయితే చేస్తాడు. సో, ఇంకా డెడ్లీయెస్ట్‌గా అయితే మారిపోతాడు. 'డాంజో' అయితే విన్ చక్రాన్ని అయితే వెపన్స్‌కి అయితే అప్లై చేసి రేజర్ షార్ప్ విన్ డిస్క్‌గా అయితే మార్చేస్తాడు. ఇంతే కాదు ఇంకొక డేంజరస్ టెక్నిక్ కూడా ఉంది విన్ రిలీజ్‌లో. అదే వాక్యూమ్ బ్లేడ్. ఇదొక ఇన్విజిబుల్ విండ్ సాల్ లాంటి జుట్సు. తను కట్ చేద్దాం అనుకున్న టార్గెట్‌కి కనీసం టైం కూడా ఇయ్యడు. రియాక్ట్ అయ్యేంత టైం కూడా ఇయ్యడు. కట్ చేసి పడేస్తాడు అంతే. 'డాంజో' ఒక విన్ రిలీజ్‌లో స్పెషాలిటీ ఏంటంటే సటిల్‌గా అయితే ఉంటుంది. కానీ డ్యామేజ్ మాత్రం ఎక్స్‌ట్రీమ్‌గా అయితే ఉంటది. అలానే ఫ్లాష్ అటాక్స్ కూడా చేయగలుగుతాడు. అలానే ఎఫిషియెంట్‌గా ఉంటాడు. రూత్‌లెస్ టెక్నిక్స్ అయితే ఉంటాయి తన తాన. సో, అందుకే విన్ రిలీజ్ లిస్ట్‌లో తను సెకండ్ ప్లేస్‌లో ఉండు. అంటే అర్థం చేసుకోండి తను ఎంత బాగా యూజ్ చేస్తాడు. ఎన్ని టెక్నిక్స్ తనకొచ్చో విన్ రిలీజ్‌లో. సో, ఇక ఫైనల్లీ నంబర్ 1 వచ్చేసి తెలుసు మీరందరూ అప్పటినుంచి గెస్ చేస్తున్న క్యారెక్టరే 'నరుటోనే'. 'నరుటో' విన్ రిలీజ్ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. అసలు మాట్లాడనీకి ఆడ ఏముండదు. తోపు 'నరుటో' అంతే విన్ రిలీజ్‌లో మంచిగా కంట్రోల్ చేస్తాడు. మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి. 'నసీన్ షురికెన్' తోపు టెక్నిక్ ఉంది. ఏం కావాలిగ. అసలుకేం మాట్లాడతాం 'నరుటో' ఒక విన్ రిలీజ్ గురించి మీ అందరికి తెలిసిందే కాబట్టి వీడియో ఎండ్ చేద్దాం. ఇంకా చెప్పుకుంటా పోతే అది అయిపోదు. 10 మినిట్స్ వీడియో దాని మీదనే అయితది. అందుకే తెలుసు కాబట్టి ఆపేద్దాం ఇక్కడికే. సో, అదనమాట. ఈ లిస్ట్‌లో మీకు ఎవలన్నా సర్ప్రైజ్‌గా అనిపించారా? అరే! వీళ్ళు ఉన్నారా అని చెప్పి అనిపించింది. నాకు తెలిసి 'గారా', 'డాంజో' వీళ్ళు అనిపిస్తుండొచ్చు మీకు. అలానే మీకు బెస్ట్ విన్ రిలీజ్ యూజర్స్ ఎవలో కింద కామెంట్ చేయండి. సో, మరిక ఈ వీడియోకి ఇంతే. సో, అంతవరకు చూస్తూనే ఉండండి 'షాడో ఆఫ్ యాన్మీని' అండ్ దిస్ ఈస్ టీమ్ 'షాడో ఆఫ్ యాన్మీ' సైనింగ్ ఆఫ్.